ఉత్సాహగానము చేయుదము. పోషకుడు ఆయనే మన పోషకుడు. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. పొంగు సాగరాలు ఎదురైనా ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో నీవే నా ఆశ్రయం ప్రభువా అంటూ ఆయనను స్తుతిద్దాం. కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరాలెదురైనా, కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరాలెదురైనా ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిష్టులు ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో అంటూ ఆయనను ప్రార్థిద్దాం. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. చప్పట్లు కొడదామండి. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడు. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని, త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని, నీతి సూర్యుడు ఆయనేనని నిత్యము స్తుతి చేయుదము. నీతి సూర్యుడు ఆయనేనని నిత్యము స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, అందరం హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం కృపచేత రక్షించబడ్డామని ఎంతమంది
నమ్ముతున్నారు? హల్లెలూయా. ఎప్పుడైనా చెప్పామా, యేసయ్యా నన్ను రక్షించినందుకు వందనాలయ్యా, నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా, నన్ను జీవ గ్రంథంలో నా పేరు రాసినందుకు వందనాలయ్యా? ఎప్పుడైనా చెప్పారా? ఇప్పుడు పాట రూపంలో చెప్దాం అందరం కలిసి. యేసయ్యా జీవ గ్రంథంలో నా పేరు రాసా వందనాలయ్యా, యేసయ్యా నన్ను రక్షించుకున్నందుకు వందనాలయ్యా అని అందరం కలిసి చెప్దాం. హల్లెలూయా. నన్ను నరకం నుండి తప్పించావు, నీ సాక్షిగా ఇళ్లలో నన్ను నిలిపావయ్యా, నీకే కోట్లాది స్తోత్రాలయ్యా అంటూ ఈ పాటనందరం కలిసి పాడుకుందాం. చప్పట్లు కొట్టు బిగ్గరగా పాడుకుందాం. నన్ను కాపాడవయ్యా, నీకు వేలాది వందనాలయ్యా, నీ దయచేత శిక్షను తప్పించవయ్యా, నీకే కోట్లాది స్తోత్రాలయ్యా, నీ జాలి నాపై కనుపరిచవయ్యా, నీకే వేలాది వందనాలయ్యా, నీ ప్రేమను నాపై కురిపించావు, నీ కోట్లాది స్తోత్రాలయ్యా అంటూ ఆయనను స్తుతిద్దాం. పరలోక రాజ్యంలో నాకు చోటిచ్చావు, నీకు కోట్లాది స్తోత్రాలయ్యా, నన్ను నరకం నుండి తప్పించావు, నీ సాక్షి వేళలో నన్ను నిలిపావు, నీకే వేలాది కోట్లాది స్తోత్రాలతో స్తుతిద్దాం. వేలాది వందనాలయ్యా, పరలోక రాజ్యము
కోట్లాది స్తోత్రాలయా, వందనాలు వందనాలయా, శతకోటి స్తోత్రాలయా, వందనాలు వందనాలయా, శతకోటి స్తోత్రాలయా. యేసయ్యా 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 వందనాలయా, నీ ప్రేమకై వందనాలయా. యేసయ్యా వందనాలయా, నీ ప్రేమకై వందనాలయా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయా. వందనాలు స్తోత్రాలయా, వందనాలు వందనాలయా, శతకోటి స్తోత్రాలయా, వందనాలు వందనాలయా, శతకోటి స్తోత్రాలయా, వందనాలు వందనాలయా, శతకోటి స్తోత్రాలయా. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనంలో, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మీ బైబిల్లో ఉందా? నా బైబిల్లో ఉంది. మరి ఉందా మీ బైబిల్లో? ఉంది. కానీ మనం ఏం చేస్తాం? శ్రమలు ఉన్నప్పుడు స్తుతించం, కష్టాలు ఉన్నప్పుడు దేవుణ్ణి, యేసయ్యా ఎందుకు నాకు ఈ కష్టం ఇచ్చావు, యేసయ్యా నాకు ఎందుకు ఈ సమస్యని ఇచ్చావు అని అడుగుతూ ఉంటాం. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? ఏమి ఉన్నా లేకున్నా నిన్ను స్తుతిస్తాను అన్నవారు ఇక్కడ ఎవరైనా ఉంటే పిక్కరగా హల్లెలూయా చెప్దామా? నాకు ఏమి ఉన్నా లేకున్నా నిన్నే స్తుతిస్తానయ్యా, నిత్యము నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను స్తుతించినా చాలయ్యా నా జీవితంలో, నా బ్రతుకులో అంటూ చెప్దామా? ఈ సమయంలో పిక్కరగా చెప్దాం. చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగిడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగిడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా అంటూ ఆయన స్తుతిద్దామని. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు
స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగిడిన చాలు నా గుండె గుడిలో ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా అంటే ఆయన అందరం కలిసి పాడదామండి. మాతో పాటు కలిసి అందరూ పాడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులు మరొకసారి. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా. ఈ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, ఈ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. స్తుతించిన చాలు నా చివరి సరణం కలిసి పాడదాం. నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో. నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో. నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో. నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎందుకు పాటలు పాడుకుంటామండి? తెలుసుకోవాలని ఆశపడుతున్నట్లయితే, నిజంగా తెలుసుకోవాలని ఆశపడుతున్న వారు జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ఓపెన్ చేద్దామండి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఎవరైనా తీసిన వారు ఒక్కసారి చదువుతారా? హల్లెలూయా. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును,
సంతోషముగా నుండి పాటలు పాడుడి. చాలండి. హల్లెలూయా. అర్థమైందా అండి? ఎందుకు పాటలు పాడుకుంటామంటే దేవుడు మన మధ్య ఉంటాడంట. హల్లెలూయా. దేవుడే స్పష్టంగా, అది దేవుడు నోట నుండి వచ్చిన మాట. సంతోషంగా ఉండి మీరు పాటలు పాడుడి, నేను మీ మధ్యకు వస్తాను అని దేవుడే స్వయంగా తాను చెప్పిన మాట. ఈరోజున దేవుడు మనతో, మన మధ్య ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారు? హల్లెలూయా. అయితే బిగ్గరగా, నేను నిత్యము నిన్నే స్తుతిస్తానయ్యా, ఎంత స్తుతించినా నీ రుణం నేను తీర్చుకోలేనయ్యా అంటూ ఈ పాటను పాడుకుందామండి. హల్లెలూయా. నిత్యము స్తుతించిన నీ రుణము నేను తీర్చలేనయ్యా, సమస్తము నాకు ఇచ్చిన నీ త్యాగం నేను మరువలేనయ్యా అని అందరం కలిసి పాడుకుందాం. అందరం దయచేసి చప్పట్లు కొట్టు బిగ్గరగా పాడదాం. స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దామండి. మన దేవుడు అద్వితీయుడైన దేవుడు, ఆది అంతములై ఉన్నవాడు, మన అంగలార్పునంతా నాట్యముగా మార్చివేసే దేవుడు. అద్వితీయ దేవుడా, ఆది అంతములై ఉన్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతములై ఉన్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన నా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన నా ప్రభు. రాజా 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 సంతోషంగా పాడదాం. మనం సంతోషంగా ఉండి పాటలు పాడితే దేవుడు మన మధ్య సంచరిస్తాడు. దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను.
హల్లెలూయా. స్తుతిలో శక్తి ఉందని ఎంతమంది నమ్ముతున్నారో బిగ్గరగా యేసయ్యా నీకు స్తోత్రం అనండి. పౌలుశీలలు జైల్లో ఉన్నప్పుడు స్తుతించారు, విడుదల పొందారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎరికో గోడలు అడ్డుగా వచ్చినప్పుడు స్తుతించారు, విడుదల పొందారు. యేసయ్య తన శిష్యులకు చెప్పాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది కాబట్టి మీరు ప్రార్థించండి, స్తుతించండి అని చెప్పినప్పుడు, ప్రార్థించండి అని చెప్పినప్పుడు వారందరూ ఒక చోట కూడి 120 మంది కలిసి ఆ పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ పొందుకోవడానికి స్తుతి కారణమైంది. వారందరూ కూడి ఏకముగా ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఎడతెగక దేవుని స్తుతించిరి అని వాక్యం సెలవిస్తుంది. దీని అంతటికి కారణం ఏమంటారు? హల్లెలూయా. ఈ సమయంలో స్తుతి పాట ఇంకొకటి పాడుకుంటూ దేవుని కనపరుద్దాం. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడేదన్ అంటూ ఆయనని స్తుతిస్తూ ఆరాధిద్దామండి. భయపడలేదు, వారు ధైర్యంగా కేకలు వేశారు కాబట్టి విజయాన్ని చూడగలిగారు. ఈ రోజున మనం కూడా ధైర్యంగా స్తుతిద్దామండి. పండుగ దినమునందు ఆరాధించినందరూ ఐక్యతతో, పెంతెకోస్తు పండుగ దినమునందు ఆరాధించినందరూ ఐక్యతతో, కుమ్మరించెను అగ్ని జ్వాలలు, నింపబడెను ఆత్మబలముతో, కుమ్మరించెను అగ్ని జ్వాలలు, నింపబడెను ఆత్మబలముతో. ఆరాధన అందరూ చేతులెత్తి అందరూ
లేచి నిలబడదామండి అందరం. సింహాసనాసీనుడైన దేవుని వైపు చూద్దామా. ఈ లోకంలో మనకు ఎన్నో సమస్యలు ఉండవచ్చు, ఈ లోకంలో మనకు ఎన్నో ఆటుపోటులు ఉండవచ్చు, మన చుట్టూ ఎటువైపు చూసినా సమస్యలే కనబడుతూ ఉండవచ్చు, ఏ దిక్కుకు చూసినా మూయబడిన ద్వారాలు కనబడుతూ ఉండవచ్చు. మన చుట్టూ మూయబడిన ద్వారాలున్నా పైకి చూడండి, పై ద్వారం ఎప్పుడు తెరవబడే ఉంటుంది మీకోసం. దూతలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దూతలు ఎల్లప్పుడూ 24/7 నీకే మహిమ దేవా, నువ్వు పరిశుద్ధుడవయ్యా అంటూ దేవుని స్తుతిస్తూ కొనియాడుతూ ఉన్నారు. ఒక్కసారి దేవుడు దూతల కొరకు కాదు ప్రాణం పెట్టింది, మన కొరకు. దూతలే అంతగా స్తుతిస్తే మరి మనం ఎంతగా స్తుతించాలి, మనం ఎంతగా దేవుని ఆరాధించాలి. దూతలే ఒక్క సెకండ్ కూడా ఆపకుండా పరిశుద్ధుడు 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 అని భూమి పునాదులు అదురునంతగా స్తుతిస్తూ ఉంటే మరి మనం ఎంతగా స్తుతించాలి దేవుణ్ణి. సమస్యలను చూడక ప్రభు వైపు చూద్దామా, పరిష్కారాలు ఇచ్చే ప్రభు వైపు చూద్దామా. దేవా, పరలోక దూతాలే నిన్ను స్తుతింప ఆశయ్యా, నాకు నేను కూడా నిన్ను స్తుతిస్తానయ్యా. అయ్యా నీకే మహిమ దేవా, నీకే మహిమ దేవా, నీకే మహిమ దేవా అంటూ నేను కూడా నిన్ను స్తుతిస్తానయ్యా. అయ్యా నీకే స్తోత్రమయ్యా, నీకే వందనాలేసయ్యా, నీకే వందనాలేసయ్యా, నీకే ఘనత దేవా, నీకే ఘనత యేసయ్యా, నీకు వందనాలు. నా కష్టాలలో, నా నష్టాలలో నా కన్నీరు తుడిచింది నీవే దేవా, నీవే దేవా. నా కొండ నీవే దేవా, నా కోట నీవే దేవా, నా ఆశ్రయము నీవే దేవా, నా దుర్గము నీవే దేవా. నీకే స్తోత్రం అంటూ, నీకే మహిమ అంటూ 2 చేతుల పైకి ఆయన వైపు చూద్దామండి. ఇంతవరకు సమస్యల వైపు చూసారేమో, ఇంతవరకు పరిస్థితుల వైపు చూసారేమో, ఇప్పుడు ప్రభు వైపు చూడండి, పరిష్కారాలు ఇచ్చే ప్రభు వైపు చూడండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం.
కన్నీరు తుడిచింది నీవే కదా కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా అందరూ నోట్ నుంచి మహిమా స్వరాలెత్తి పాడదాం మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా ఈ లోకంలో నాకు ఎక్కడ వెతికిన సంతోషం దొరకదయ్యా నీ సన్నిధానంలోనే ప్రభువా. రాజా ఊపిరాగే వరకు నేను నిన్నే వెంబడిస్తానయ్యా. ఈ సమయంలో నోరు తెరిచి కొద్ది సమయం స్తుతిస్తారా? నీ సన్నిధిలోనే ప్రభువా నాకు సంతోషం, నీ సన్నిధిలోనే ప్రభువా నాకు ఆనందం. అయ్యా రాజా నీవు లేకుండా నేను ఉండలేనయ్యా. నన్ను ఇంతగా ప్రేమించిన దేవా నీకే వందనాలయ్యా. నీవు లేకుండా నేను ఉండలేనయ్యా ఈ లోకంలో అంటూ. రాజా నీవు లేకుండా నేను ఉండలేనయ్యా. అందరం నోరు తెరిచి కొద్ది సమయం మీకు ఇవ్వబడుతుంటుండగా నోరు తెరిచి బిగ్గరగా స్తుతిద్దాం. నా ఊపిరాగే వరకు నీతోనే నేను జీవిస్తానయ్యా. నువ్వే దారిలో నడిపినా నీ వెంట నేను నడిచొస్తానయ్యా. విశ్వానికి కర్త నీకే స్తోత్రం. నీ సన్నిధానంలోనే ప్రభువా నాకు సంపూర్ణ సంతోషం. కోల్పోయినవన్నీ ఇచ్చేదేవా, బాధల నుండి నన్ను బ్రతికించేదేవా. నీవు నన్ను ప్రేమించి ఉండకపోతే, నీవు నన్ను రక్షించకపోతే నేనేమైపోయి ఉండేదానినో ప్రభువా. నేను ఉండలేనయ్యా నీవు లేకుండా, నీ తోడు లేకుండా నేను బ్రతకలేనయ్యా. నిన్నే ఆరాధిస్తానయ్యా. నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా అర్థం చేసుకుంటూ పాడదామండి. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నే
చాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడి వెయ్యి మంది ఉన్నావు, నీవున్నావని భయపడుతున్నావా? ఈరోజు నా దిగులుతో వచ్చావా? వాడు వెయ్యి మంది ఉన్నావు, ఒంటరి దానిని అనుకుంటున్నావా? నేనున్నానని దేవుడున్నాడు ఈరోజు నీకు. భయపడకు, దేవుడు సెలవిస్తున్నమాట, భయపడకు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు సెలవిస్తున్నాడు.